విజ్ఞానమా నమ్మకమా అనే సందేహం చాలామందికి చాలా సందర్భాల్లో ఎదురవుతూనే ఉంటాయి. ముఖ్యంగా మానవతీత శక్తులు, ఆత్మల విషయాల్లో కొంతమందేమో ఉన్నాయని నమ్ముతారు, కొంతమందేమో లేవు అనుకుంటారు. ఎవరి నమ్మకం వారిది. అలా అనుకోని పరిస్థితుల్లో అనుకోని అతిథితో 60 రోజులు గడిపిన మన సబ్స్క్రైబర్ అయినటువంటి గాయత్రి శంకర్ గారి నిజ జీవితంలో జరిగిన కథే ఇది. అసలు ఆ అనుకోని అతిథి ఎవరు, ఏం జరిగింది అని తెలుసుకోవాలంటే స్టోరీని అయితే స్టార్ట్ చేసేద్దాము. రణం, మరణం, రణం తప్పదు, మరణం గుట్టు విప్పే ప్రయత్నంలో, రణమో మరణమో, హేళ అది మృత్యుహేళ, నాశనం, విధ్వంసం, అన్యాయానికి బలైన యువత ఆర్తనాదం, వినపడుతుందా ఆ కర్ణ కఠోర స్వరం, చుట్టుముడుతుందా భయానక బీభత్స విధ్వంసం. తెలుసుకుంటావు ఆపద నీ ఆయువుని బలి తీసుకోకముందే, గుర్తిస్తావు కనిపించేది నిజం కాదని, కనిపించనిదేదో ఉందని. ఈ గది ముందే హెచ్చరిక, ఇది నీకే హెచ్చరిక. తెలుసుకుంటావు, నన్ను తలుచుకుంటావు, వస్తా అప్పుడే వస్తా, నీలోనే ఉన్న నన్ను పిలిచినప్పుడే వస్తా. నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచి మంచం మీద కూర్చున్నాను. పక్కనే ఉన్న వాటర్ బాటిల్లో నుంచి నీళ్లు గటగటా తాగేసి పక్కన చూస్తే మా వారు బాబు గాఢ నిద్రలో ఉన్నారు. టైం చూస్తే తెల్లవారుజామున 3:30 అయ్యింది. కొత్త ఫ్లాట్లోకి అద్దెకొచ్చి మేము 3 రోజులయ్యింది. ఈ 3 రోజులు ఇదే కల, ఇదే టైం. ఎందుకు ఇలా వస్తుందని ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. ఆయన ఆఫీస్కి, పిల్లోడి స్కూల్కి దగ్గరగా ఉంటుందని, పైగా రెంట్ కూడా తక్కువని ఈ అపార్ట్మెంట్లోకి వచ్చాము. ఫ్లాట్ అయితే చాలా బాగుంది. అపార్ట్మెంట్ పక్కనే బాబు స్కూల్, ఆ పక్క సందులోనే సూపర్ మార్కెట్, 4 అడుగులు వేస్తే బస్ స్టాండ్, అన్నీ బాగున్నాయి. కానీ ఏంటో 3 రోజుల నుంచి ఇదే కల. ఈ విషయం గురించి ఆయనతో చెప్దామంటే మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు అంటారేమో. ఇది మరీ అంత పెద్ద విషయం కాదేమో, అనవసరంగా నేనే ఎక్కువగా ఆలోచిస్తున్నానా అనుకుంటూ పడుకుందామని ఎంత ప్రయత్నించినా నిద్ర రావట్లేదు. గత 3 రోజులుగా జరిగిన విషయాలన్నీ నా కళ్ళ ముందే మెదులుతూ ఉన్నాయి. అవేంటంటే, ఈ అపార్ట్మెంట్లో దిగేటప్పుడు మంచి రోజు చూసి పాలు పొంగిద్దామని పాలు స్టవ్ మీద పెట్టగానే అవి విరిగిపోయాయి. అప్పుడే మా ఆయనతో ఏంటండి ఈ అపశకునం, ఏంటి ఇలా జరిగింది అని చెప్తే, దానికి మా వారు ప్రతిదానికి ఎందుకు నువ్వు అనవసరంగా భయపడుతున్నావు, షాప్ వాడు నిల్వ పాలు ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే నువ్వు గిన్నె బాగా తోమకపోయినా పాలు విరిగిపోవచ్చు అని కొట్టిపడేశారు. మరి పొద్దున్నే పలకరించిన ఎదురు ఫ్లాట్ ఆంటీ, ఎవరు చెప్పారు మీకు ఈ ఫ్లాట్ గురించి, అన్ని విషయాలు తెలిసే వచ్చారా, పిల్లాడున్నాడు జాగ్రత్త అని ఎందుకన్నట్టు? ఇవన్నీ ఆయనతో చెప్తే, అరే అంతలా ఆలోచించాల్సిన పనేముంది ఇందులో, అవన్నీ కామన్గా అడిగే క్వశ్చన్స్. ఇవన్నీ పక్కన పెట్టి ముందు చక్కగా ఇల్లు సర్దుకో, అపార్ట్మెంట్ లైఫ్ని ఎంజాయ్ చేయి అంటూ లైట్ తీసుకో అనడం గుర్తుకొచ్చింది. అలానే ఆలోచిస్తూ మూసుకున్న కళ్ళు అలారం సౌండ్కి తెరుచుకున్నాయి. ఇంకా వెంటనే లేచి గబా గబా రెడీ అయ్యి ఆయన్ని బాబుని పంపించి, మనసులో ఉన్న అలజడికి ప్రశాంతతనిచ్చేది భగవంతుని నామమే అనుకొని లలితా సహస్రనామం పుస్తకం చదువుదామని చేతిలోకి తీసుకున్నాను. అంతే, నా ఒంట్లో జరిగిన మార్పుని కూడా బుర్ర గ్రహించకపోవడంతో తిట్టుకుంటూ అమ్మవారికి ఒక అపరాధ నమస్కారం చేసుకొని లలితా సహస్రనామం పుస్తకాన్ని పక్కన పెట్టేశాను. మరో 5 రోజుల దాకా ఆ పుస్తకాన్ని చదవడానికి వీల్లేదు అనుకుంటూ బాధపడ్డాను. 5 రోజులు కాస్త అలా వారం అయ్యింది. రోజువారి పనులన్నీ సజావుగానే సాగుతున్నా ఏదో తెలియని ఆందోళన, చుట్టూ ఏం జరుగుతుందో అనే భావన. ఇది కేవలం నా ఊహేనా, లేకపోతే మా ఆయన అన్నట్టుగానే నేను ఎక్కువగా భయపడుతున్నానా? మరి అలా అయితే మిగిలిన ఫ్లాట్స్ వాళ్ళు ఎందుకంత విచిత్రంగా చూస్తున్నారు నన్ను? అంతా బాగానే ఉందా అని అనుమానంగా అడుగుతున్నారు. పిల్లాడిని సెల్లార్లో ఆడిస్తున్నారు తప్ప ఈ ఫ్లాట్లోకి రమ్మంటే ఎందుకు వాళ్ళ తల్లిదండ్రులు వద్దు అంటున్నారు?
వాచ్మెన్ని పనమ్మాయిని చూడమంటే ఎందుకంత ఆలోచించాడు? 4 ఫ్లాట్స్లో పనిచేసే వాళ్ళ ఆవిడని కొన్ని రోజులకి చేయమంటే కుదరదని మొహం మీదే ఎందుకు చెప్పాడు? ఇవన్నీ ఆలోచిస్తుంటే బుర్ర పిచ్చెక్కిపోతుంది. మా వారు పిల్లోడు వెళ్ళిపోయిన తర్వాత నేను ఖాళీగా ఉంటున్నాను కదా, ఇంకా ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి. ఈ ఆలోచనలతో మిగిలిన ఫ్లాట్స్ వాళ్ళ ఆశ్చర్యపు చూపులతోనే ఇలా 4 రోజులు గడిచిపోయింది. మనశ్శాంతిగా దేవుడికి దీపం పెట్టుకొని ఎన్ని రోజులైందో. ముందు పీరియడ్, తర్వాత ఇంటి పేరు వాళ్ళు చనిపోవడంతో కీడు. అసలేం జరుగుతుంది ఇక్కడ? ఇన్ని రోజులు దేవుడికి దీపం పెట్టకుండా నేనెప్పుడూ లేను. పూజ మాట దేవుడు ఎరుగ్గానే ముందు గాయత్రీదేవి ఫోటో గోడకి పెట్టుకోవాలి. ఇన్ని రోజులు ప్లేస్ సెట్ అవ్వక చాలా అశ్రద్ధ చేశాను అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళాను. ఏదో ఒక వెచ్చని గాలి నా మొహాన్ని తాకింది. స్టవ్ ఏమన్నా ఆన్లో ఉందా అని కంగారుగా చూశాను, కానీ స్టవ్ ఆఫ్ చేసే ఉంది. వంటింటి గోడ మీద ఏదో కదులుతున్నట్టు అనిపించింది. అంతే, ఒక్కసారిగా నా ఒళ్ళంతా గూస్ బంప్స్ వచ్చాయి. దాన్ని చూశాక నాకు తెలియకుండానే పరిగెత్తుకుంటూ హాల్లోకి వచ్చేసాను. వచ్చావా రా, ఇక్కడే నన్ను నేను కోల్పోయాను. దిక్కు తోచని స్థితిలో నా భవిష్యత్తును ముగించేసుకున్నాను. అందుకే నిన్ను నేను నాలా గాయత్రి, గాయత్రి, ఎంతసేపు పిలవాలి నిన్ను? ఇక్కడే ఉన్నావు కదా, ఏంటి అంత పరధ్యానం? వెళ్ళి కాసిని మంచినీళ్ళు తీసుకురా అని మా వారి పిలుపుకి ఈ లోకంలోకి వచ్చాను. నా నుదుటున పట్టిన చెమటను తుడుచుకుంటూ, అది నా భ్రమ, నా ఊహకి అందని రూపమా అని అయోమయ స్థితిలో ఉన్నాను. అయితే ఒక్కటి మాత్రం నిజం, ఇక్కడ ఏదో ఉంది, అదేంటో తెలుసుకోవాలి అని గట్టిగా అనుకున్నాను. కానీ మనం అనుకున్నది అయిపోతే అది జీవితం ఎందుకు అవుతుంది? మనం ఊహించని పరిణామాల్ని పరిచయం చేసే విధి అనేది ఒకటి ఉంటుంది. దానికి ఎవరైనా తల ఉంచాల్సిందే. నా జీవితంతో విధి ఏ రకంగా ఆట ఆడిందంటే, ఆ తరువాత రోజే హలో ఏమండి, చెప్పండి అన్నాను. మా వారి ఫోన్ నుంచి వచ్చిన కాల్కి ఆన్సర్ ఇస్తూ, అవతల వైపు నుంచి, నా పేరు సునీల్ అండి, మాది నల్లజర్ల. ఇక్కడ మీ వారి బైక్కి యాక్సిడెంట్ అయ్యింది, చెయ్యి కాలు ఫ్రాక్చర్ అయ్యింది అంటూ ఇంకా ఏవేవో చెప్తున్నాడు. ఒక్కసారిగా నా మైండ్ అంతా ముద్దుబారిపోయినట్టుంది. అసలు ఆ వ్యక్తి మా వారేనా అని అడిగాను. ఇప్పుడు నేను ఫోన్ చేసిన సెల్లో వైఫ్ అనే పేరుకి నేను కాల్ చేశానమ్మా అని చెప్పగానే ఒక పక్క ఆందోళన, ఒక పక్క కన్నీళ్ళు. వస్తున్న దుఃఖాన్ని కూడా ఆపుకొని మనసుకి నచ్చ చెప్పుకొని ముందు ఆ ఫోన్ చేసిన ఆయనకి థ్యాంక్స్ చెప్పి, ఆ ఫోన్లోనే అన్నయ్య అని ఉంటుంది, ఆ నెంబర్కి ఫోన్ చేయమని, అది మా బావగారి నెంబర్ అని చెప్పాను. ఈలోపు నేను మా వాళ్ళతో విషయం చెప్తాను, మా వాళ్ళు వచ్చేంత వరకు మీరు అక్కడే ఉండండి అని ఆయన్ని బతిమలాడుకున్నాను. ఆయన కూడా సరే అనడంతో ఫోన్ పెట్టేసి అప్పటి వరకు ఆపుకున్న దుఃఖాన్ని తట్టుకోలేక ఒక్కసారిగా గట్టిగా ఏడ్చేశాను. అసలు ఏం జరుగుతుంది? పెళ్ళైన ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా చిన్న దెబ్బ కాదు కదా, బైక్ ఎప్పుడు స్కిడ్ అవ్వడం కూడా జరగలేదు. పైగా అర్ధరాత్రి ప్రయాణాలు కూడా ఆయనకేం కొత్త కాదు. ఇదంతా ఈ ఫ్లాట్లోకి రావడం వల్లేనా అనుకుంటూ మా మావయ్యకి, మా బావగారికి, మా నాన్నకి ఫోన్ చేసి విషయం చెప్పాను. విషయం తెలుసుకోగానే మా బావగారు వచ్చి దగ్గరుండి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఎడమ చేతికి సర్జరీ అయింది, రాడ్ వేశారు. కుడి కాలికి 20 కుట్లు పడ్డాయి. హాస్పిటల్కి క్యారేజీలు తీసుకెళ్లడం, పిల్లోడు పనులు, మధ్యలో నేనున్నానంటూ ఏదో తెలియని ఆ అనుకోని అతిథి మాట్లాడే మాటలతో మరో 15 రోజులు గడిచిపోయాయి. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసిన తర్వాత మా ఆయన్ని పట్టుకొని ఏడ్చేశాను. ఎందుకు ఇలా జరుగుతుందని. 27 ఏళ్ల వయసుకి అది తనకి పెద్ద దెబ్బే. మరి ఇప్పటి వరకు జరిగింది సరిపోలేదని ఏమో మా వారి ఉద్యోగం కూడా తీయించేసి దెబ్బ మీద దెబ్బ కొట్టింది విధి. ఉన్న డబ్బంతా హాస్పిటల్ ఖర్చులకే సరిపోయింది. ఇప్పుడు నెలకి జీతం అందుతుంది అన్న భరోసా లేదు. అన్ని ఖర్చులు పోను ఇంకా 3,000 మిగిలాయి. ఆయన చూస్తే బెడ్ రెస్ట్లో ఉన్నారు, బాత్రూమ్కి కూడా పోని స్థితిలో.
ఒకవైపు పిల్లాడు, బహుశా నరకమంటే ఇదేనేమో, భగవంతుడా ఎందుకు నాకు ఈ దుస్థితి కల్పించావు, ఏం తప్పు చేశామని ఇలాంటి శిక్ష వేశావు. ఈ మాట పూర్తి కాకముందే మళ్ళీ ఒక వెచ్చని శ్వాస నా మొహాన్ని తాకింది. నేనున్నానని తన ఉనికిని చెప్తుంది. ఈసారి మాత్రం నేను భయపడలేదు. ఎందుకంటే జరిగిన సంఘటనల కన్నా ఈ విషయం పెద్దది కాదేమో అనిపిస్తుంది ఇప్పుడు. వచ్చావా రా, ఎప్పుడు నువ్వంటున్నావు కదా, ఇప్పుడు నేను అడుగుతున్నాను, అసలు ఎవ్వరు నువ్వున్నావా లేక నా భ్రమ? ఇప్పటికే ఇక్కడికి వచ్చి మేము చాలా పోగొట్టుకున్నాము. ఇంకేమీ మిగల్లేదు. మా వల్ల ఏదైనా తప్పు జరిగితే మమ్మల్ని క్షమించు అంటూ నా 2 చేతులు జోడిస్తూ, నువ్వెవరివో మాకు తెలీదు, కానీ మాతో పాటే మా ఫ్లాట్లోనే ఉంటున్నావు. కానీ నువ్వెప్పుడూ మాకు అపకారం చెయ్యలేదు. మేము ఫ్లాట్ ఖాళీ చేద్దామంటే మరో ఇంటికి కట్టడానికి అడ్వాన్స్ డబ్బులు కూడా లేవు. ఈ ఫ్లాట్కి 3 నెలల అడ్వాన్స్ ఇచ్చాం. గడువు అయిపోగానే వెళ్ళిపోతాం. అప్పటి వరకు మా ఇంట్లో సభ్యురాలుగా ఉండు. సద్బ్రాహ్మణ కుటుంబం మాది. నీకు ఉత్తమ గతులు కలిగేలా మేము దగ్గరుండి నీ కార్యక్రమాలన్నీ జరిపిస్తాం. ఇంతకన్నా నేనేమి చెయ్యలేను ప్లీజ్ అంటూ ఇంకోసారి చేతులెత్తి నమస్కరించేసరికి పక్కనే చిన్న మూలుగు, నా ఒంటి మీద పడిన 4-5 నీళ్ల చుక్కలు. మత్తిపోయింది నాకు. ఇప్పటి వరకు జరిగేవి నిజమో కాదో అనుకున్నాను, కానీ ఇప్పుడు జరిగింది చూసి నిజమే అన్న నిర్ణయానికి వచ్చేసాను. వెళ్ళి మా ఆయనతో విషయం మొత్తం చెప్పేశాను. మా వారు చెప్పింది విని నేను షాక్ అయ్యాను. తనకి ఇదంతా ముందే తెలుసని, మా వారు ఒక్కళ్ళే ఉన్నప్పుడు ఎవరో ఏడుస్తున్నట్టు ఇంకా ఏవేవో సౌండ్స్ వినిపించేవని చెప్పారు. కానీ ఎప్పుడూ నన్ను భయపెట్టలేదు. మరి అలాంటిది ఈ విషయాలన్నీ నీతో చెప్పి అనవసరంగా నిన్ను భయపెట్టడం ఎందుకని నేను చెప్పలేదు అన్నారు. మా వారి మీదున్న నమ్మకంతో మరి ఇప్పుడేం చేద్దాము అని అడుగుతుంటే గురువుగారికి ఈ విషయం చెప్పాను. ఆయనే చెప్తారు మనం ఏం చెయ్యాలో అనుకుంటూ ఉండగా ఇంతలో కిర్కిర్మని తలుపు చప్పుడు అవ్వడంతో తలుపు తీసి ఆ వచ్చిన వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాను. అన్నయ్య, నువ్విక్కడ రారా అంటూ లోపలికి పిలిచాను. బావకి యాక్సిడెంట్ జరిగిందని తెలిసింది, అందుకే చూసి పోదామని వచ్చాను అన్నాడు. అన్నయ్య భోజనం చేసిన తర్వాత ఈ ఫ్లాట్కి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిన సంఘటనలన్నీ పూసగుచ్చినట్టు మొత్తం చెప్పేశాను. దానికి మా అన్నయ్య, అసలు ఏం జరుగుంటుందో ఎప్పుడైనా ఈ ఫ్లాట్ వాళ్ళని అడగడానికి ప్రయత్నించావా అని అడిగాడు. లేదు, వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉంది. అందుకే నేను ఎవరిని పెద్దగా కలవలేకపోయాను. పైగా నేను బయటికి వెళ్ళిన ప్రతిసారి మిగిలిన ఫ్లాట్స్ వాళ్ళు నన్ను చూసి గుసగుసలాడుకుంటుంటే వాళ్లతో పరిచయం పెంచుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా నాకు పోయింది అని మా అన్నయ్యతో చెప్పాను. సరే, రేపటికల్లా విషయం ఏంటో కనుక్కుంటాను అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. ఇంతలోనే పిల్లాడు ఆకలిగా ఉంది అనడంతో స్నాక్స్ చేద్దామని కిచెన్లోకి వెళ్ళాను. హడావుడిగా నా పని నేను చేసుకుంటూ ఉన్నాను. ఇంతలో ఉన్నట్టుండి బాల్కనీలో డబడబమంటూ ఒకటే చప్పుడు. నాని, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు అల్లరి చేయొద్దు అని? నాన్న పడుకున్నారు, డిస్టర్బ్ చేయొద్దు అని అరుస్తూ హాల్లోకి వచ్చి చూస్తే నాని హాల్లోనే ఉన్నాడు టీవీ చూస్తూ. మరి బాల్కనీలో చప్పుడు. మళ్ళీ గుండె స్పీడ్గా కొట్టుకుంటుంది నాకు. అయినా సరే అదేంటో వెళ్ళి చూద్దామని వెళ్ళాను. చుట్టూ చూశాను. కింద దూరంగా నా వైపే చూస్తూ ఎవరో ఒక ఆడమనిషి తన 2 చేతులు నన్ను కిందకి రమ్మని సైగ చేస్తుంది. కానీ నేను ఆ మనిషినే పైకి రమ్మని సైగ చేశాను. తను భయపడుతూనే లోపలికి వచ్చింది, ఎవరూ చూడకుండా. ఆమె ఇంతకుముందు ఈ ఫ్లాట్లో ఉన్న వాళ్ళ పని మనిషి. టీ తాగుతూ ఆమె చెప్పిన విషయాలు నేను మా ఆయన విని షాక్ అయ్యాము. అప్పుడే బయట నుండి వచ్చిన మా అన్నయ్య కూడా విన్నారు. వచ్చిన ఆవిడ వెళ్ళిపోగానే నా మనసంతా ఏదోలా అయిపోయింది. అనుకోని అతిథి మీద జాలి కలిగింది. అయితే ఇలా జరిగిందని విషయం చెప్పని ఫ్లాట్ ఓనర్ మీద, పక్క ఫ్లాట్స్ వాళ్ళ మీద విపరీతమైన కోపం వచ్చింది నాకు. వెంటనే ఫ్లాట్ ఓనర్కి ఫోన్ చేశాను. డబ్బులు తక్కువని వివరాలు కూడా కనుక్కోకుండా ఫ్లాట్లోకి దిగిన మాదే తప్పు అన్నాను. దానికి ఆయన, పూజలు చేసుకునే కుటుంబం కదా, ప్రాబ్లం మీరే సాల్వ్ చేసుకోండి, కావాలంటే అడ్వాన్స్ డబ్బులు తిరిగి ఇవ్వక్కర్లేదని, తిరిగి మీకే డబ్బులు ఇస్తానని చెప్పి ఫోన్ పెట్టేశాడు.
అంతే వెంటనే అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళి అంతే ఆవేశంతో నిలదీశాను. అతను కూడా అదే నిర్లక్ష్యపు సమాధానం చెప్పాడు. మొదటిసారి మనుషులంటే చిరాకు అనిపించింది. సరిగ్గా అప్పుడే ఒక చల్లటి గాలి మొహాన్ని తాకింది. బహుశా తన గురించి నాకు తెలిసిందన్న ఆనందంతో అనుకుంటా. ఎంత పిచ్చిదాని విసిరి, పిల్లలు పుట్టలేదని నిన్ను అవమానిస్తే చచ్చిపోతావా? నిండా 30 ఏళ్ళు కూడా లేవట నీకు. ఒక్కసారి కూడా నీ వాళ్ళ గురించి ఆలోచించలేదా? ఎలా ఆలోచిస్తావులే, నువ్వు సూసైడ్ చేసుకున్నావని తెలిసి కనీసం నిన్ను చూడ్డానికి కూడా రాలేదట నీ భర్త. మీ వాళ్ళు ఎవరూ కూడా ఈ సంఘటన తర్వాత ఫ్లాట్కి వచ్చే సాహసం కూడా చెయ్యలేదట. పోనీలే, నీ ఆత్మ శాంతించడం కోసం నేను చేయించాల్సిన కార్యక్రమాలన్నీ చేయిస్తాను, నువ్వు నా తోబుట్టు అనుకొని అని వెళ్ళి ఇదంతా మా అన్నయ్యకి మా ఆయనకి చెప్తే అదంతా ట్రాష్ అని కొట్టిపడేశాడు మా అన్నయ్య. కొంతమందిలో కొన్ని సందర్భాల్లో భయపడినప్పుడు మెంటల్గా డిస్టర్బ్ అవుతారు. తనలో తానే ఊహించుకొని అదే నిజం అని భ్రమలో ఉంటారు. పోనీ కాదు, నువ్వు చెప్పేదంతా నిజం అంటావా? మరి ఇలాంటి అనుభవాలు ఈ అపార్ట్మెంట్లో ఎవ్వరికీ ఎదురవ్వలేదే? తను ఆత్మహత్య చేసుకొని చనిపోవడం నిజమే అయి ఉండొచ్చు, కానీ నువ్వు ఫీల్ అయ్యేది మాత్రం నీ మెదడు పంపే సంకేతాల వల్లే. వరుసగా జరిగిన సంఘటనల వల్ల నీ అనుమానం, నమ్మకం బలపడి ఉండొచ్చు. ఇంకా దీని గురించి నువ్వేం ఆలోచించొద్దు. ఇంకో ఇల్లు చూశాను, అక్కడికి షిఫ్ట్ అవుదురు. వారం రోజుల్లో సామాన్లు సర్దుకొని సిద్ధంగా ఉండు అని లోపలికి వెళ్ళిపోయాడు మా అన్నయ్య. ఈలోగా మా వారు గురువుగారితో మాట్లాడి ఉన్నట్టుండి నన్ను 2 రోజులు మా అమ్మగారింటికి వెళ్ళి రిలాక్స్ అవ్వమన్నారు. సరే అని పిల్లోడిని తీసుకొని తలుపు దగ్గరికి వేస్తూ గుమ్మం వైపు చూశాను. ఫ్లాట్ నెంబర్ 503 అనే బంగారు రంగు అక్షరాలు. వెనక్కి తిరిగి లిఫ్ట్ వైపు వెళ్ళిపోతున్న నన్ను ఎవరో పిలుస్తున్నట్టు భావన. ఒక చల్లని గాలి. అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళేదాకా ఇవే ఆలోచనలు. తర్వాత రోజు మా ఆయన ఫోన్ చేసి ఇంకొక 4 రోజులు అక్కడే ఉండమని, కొత్త ఇంటికి డైరెక్ట్గా వచ్చేద్దు గాని అని చెప్పి ఫోన్ పెట్టేశారు. సరేనని ఫోన్ పెట్టేశాను కానీ నా మనసంతా ఇంకా ఫ్లాట్ చుట్టూనే తిరుగుతూ ఉంది. 3 రోజుల తర్వాత కొత్త ఊరికి, కొత్త ఇంటికి మారాము. నేను చాలాసార్లు మా ఆయన్ని అడిగాను, ఎందుకు నన్ను 2 రోజులు పుట్టింటికి పంపేశారని. నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఫ్లాట్లో మీరు ఎందుకు శాంతి కార్యక్రమం చేయించారు అని. అయినా మా వారు సరైన సమాధానం చెప్పలేదు. పైగా అక్కడ నువ్వేమీ అనుకున్నంత భయం లేదు, అది కేవలం నీ ఊహే అని కొట్టిపడేశారు. అదే నిజమేమో అనుకున్నాను తాత్కాలికంగా. మనము కూడా అదే అనుకుందాం కాసేపు. కానీ పెద్దామె చెప్పినట్టు సిరి ఆత్మహత్య చేసుకున్న సమయానికి ఎందుకు నాకు కలొచ్చేది? ఇది నా ఊహేనా? కాదు, ఎందుకంటే అప్పటికి ఈ విషయం నాకు తెలీదు. హాల్లో మాత్రమే తన ఉనికి ఉండేది, ఎందుకంటే అక్కడే తను ఊపిరి కోల్పోయింది. మరి మా ఆయనకెందుకు తను ఎదురుపడలేకపోయింది? ఎందుకంటే మా వారికి ఉన్న మనోధైర్యం వల్ల. నాకు మాత్రమే ఎందుకు తన ఉనికి తెలిసేది? కారణం నా నక్షత్రం ఆశ్లేష. ఈ నక్షత్రం కలవారికి మానవతీత శక్తుల యొక్క పట్టు ఉంటుంది అని చాలా మందికి నమ్మకం. మరి ఎందుకు మా కుటుంబం తన చేత పీడింపబడలేదు? కారణం నిత్యం పంచయాతనం చేసే అలవాటు ఉండడం, భగవంతుని అనుగ్రహం కలిగి ఉండడం. ఇంకొక కారణం సిరి మరణించిన ఘడియలు శాంతి ఘడియలు. పైగా సిరి స్వభావం శాంతి స్వభావం. నమ్మితే నమ్మకం, నమ్మకపోతే సైన్స్. వీటి గురించి ఆలోచించుకుంటూ పోతే ఎంత చెప్పినా తరగదు. మొత్తానికి నేను కొత్త ఇంటికి బాగానే అలవాటు పడ్డాను. అయినా గతం తాలూకా కొన్ని ప్రశ్నలు మిగిలిపోయాయి. అవి నమ్మకానికి, విజ్ఞానానికి మధ్య కొట్టుకుంటూనే ఉంటాయి. సరిగ్గా 30 రోజుల తర్వాత అమ్మవారి గుడిలో పూజారి గారు హారతి ఇస్తూ నా వైపు చూస్తూ, 27 వసంతాలు పూర్తి చేసుకున్నావా అమ్మా అనగానే ఆశ్చర్యంతో, ఈరోజు నా పుట్టినరోజని మీకెలా తెలిసింది స్వామి అన్నాను. 27 ఏళ్ళ నీలో ఉన్న నిన్ను తెలుసుకున్నావా అమ్మా? భయాన్ని జయించింది ఈ భక్తురాలు అనుకుంటూ నా చేతిలో అమ్మ రక్ష పెట్టి ముందుకు వెళ్ళిపోయారు.
పూజారి గారు వెళ్ళిన తర్వాత గుడి ప్రాంగణంలో కాసేపు అలా కూర్చుండిపోయాను. ఎందుకో మళ్ళీ అమ్మవారిని చూడాలి అనిపించి అమ్మని చూడగానే ఆ లోక శుభంకరి నన్ను చూసి చిరునవ్వు చిందినట్టు అనిపించి ఒళ్ళంతా రోమాలు నిక్కబొడుచుకున్నట్టయ్యాయి. ఈలోగా ప్రసాదం తీసుకువస్తున్న పూజారి గారిని చూసి ఇప్పుడు జరిగిన అనుభవాన్ని చెప్పాను. దానికి పూజారి గారు, నీకు అమ్మదయ పరిపూర్ణంగా ఉంది తల్లి, ఎంత మంచి మనసు నీది, ఉందో లేదో తెలియని ఒక రూపానికి అన్యాయంగా ప్రాణాలు వదిలిన ఒక స్త్రీకి ఉత్తమ గతులు కల్పించావు. పాపం ఆ ఆత్మ ఎంత సంతోషించిందో ఈ అమ్మలగన్న అమ్మ కూడా అంతే సంతోషించింది తల్లి. మరి నా భర్త నన్నెందుకు శాంతి జరిపించేటప్పుడు నన్ను వెళ్ళిపోమ్మన్నారు స్వామి అని అడిగిన దానికి, తల్లి, ఏదైనా ఒక ఆత్మ ఎవరి మీదైనా ఎక్కువ ప్రేమ ఏర్పరచుకుంటే తను ఈ లోకం విడిచి తొందరగా వెళ్ళలేదు. పైగా నువ్వక్కడుండగా శాంతి కార్యక్రమం చేయించడం నీకు మంచిది కాదు. నీ జాతకం ప్రకారం 27 సంవత్సరాలకు ఒక గండం ఉంది. అది దాటితే అద్భుతమైన జాతకం నీది. ఇంతకు మించి ఏదీ చెప్పలేను, సరేనా అంటూ తల మీద చెయ్యి వేసి ఆశీర్వదిస్తూ, ఆ సిరిని ఈ శ్రీమాతగా భావించుకో తల్లి అని వెళ్ళిపోయారు. నమ్మకమా విజ్ఞానమా, గెలిచింది భక్త భయమా? కొన్ని కథలు అంతే, కంచికి చేరవు. కొన్ని సంఘటనలు నమ్మిన సిద్ధాంతాల్ని బలపరిస్తే, కొన్ని నమ్మకాలు మనిషిని బలహీనపరుస్తాయి. నార్మల్గా నేను ఇప్పటి వరకు చెప్పిన స్టోరీస్ అన్నిట్లో దయ్యం ఏదో రకంగా ఇబ్బంది పెట్టింది, కానీ ఈ స్టోరీలో మాత్రం దయ్యం ఎవరికి ఎటువంటి హాని చేయలేదు. దీన్ని బట్టి తెలిసింది ఏంటంటే కొన్ని మంచి దయ్యాలు కూడా ఉంటాయేమో అని. మీతో పాటు నేను కూడా ఇంట్లో ఉన్నానని తన ఉనికిని తెలిపిందే కానీ ఎవ్వరికి ఎటువంటి హాని చేయలేదు. సో మంచి దయ్యం. విన్నారు కదండి, ఇది స్టోరీ. ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. నాకు ఒక మెయిల్ ఐడి నుంచి స్టోరీ వచ్చిందండి, కామాక్షి అమూల్య గారు. మీరు గనక ఈ వీడియో చూస్తున్నట్లయితే మీకు ఇన్స్టా ఉంటే నాకు మెసేజ్ చేయండి. మీరు స్టోరీ పంపించి కూడా చాలా రోజులు అవుతుంది, కానీ కొన్ని అర్థం కాక నేను స్టోరీని ఆపేశాను. అలాగే మెయిల్ ఐడీస్ చెప్తున్నానండి. ఫ్యాషన్ ప్లానెట్ అని మెసేజ్ వచ్చింది, పండు అని. వీళ్ళు కూడా మీకు ఇన్స్టా కనుక ఉంటే నాకు మెసేజ్ చేయండి. అందరూ నాకు మాదెప్పుడు చేస్తారు అని నాకు మెసేజ్లు పెడుతున్నారు. తప్పకుండా అందరికీ చేస్తానండి. కాకపోతే వీక్లీ నేను అప్లోడ్ చేస్తుంది 2 వీడియోస్ కాబట్టి కొంచెం లేట్ అవుతుంది, కానీ తప్పకుండా నేను అందరి వీడియోస్ని అప్లోడ్ చేస్తాను. నాకు ఎవరిదైనా అర్థం కాకపోతే నేను ఇలా వీడియోలో చెప్తాను మెసేజ్ చేయమని. సో ఎవరైతే కంగారు పడద్దు, అందరి స్టోరీస్ని నేను వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ స్టోరీస్ చేస్తున్నప్పుడు కూడా నాకు ఎక్కడైనా డౌట్స్ వస్తే ఎనీ టైం వీళ్ళని కాంటాక్ట్ చేసినా నాకు వెంటనే రిప్లై ఇచ్చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు మీ స్టోరీస్ని షేర్ చేసి నన్ను ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నందుకు. స్టోరీస్ షేర్ చేసుకున్న వాళ్ళందరిది ఒకే ఇంటెన్షన్ అండి, ఏంటంటే నాకు జరిగింది ఇంకొకళ్ళకి జరగకూడదు, నేను చేసిన తప్పులు వేరే వాళ్ళు చేయకూడదు, సో అందరికీ తెలియాలి అని ఒక అవేర్నెస్ కోసం చేస్తున్నది. ఇది ఫస్ట్ టైం అండి మన ఛానల్కి ఒక అబ్బాయి తన లైఫ్లో హారర్ ఇన్సిడెంట్ జరిగిందని మనతో షేర్ చేసుకున్నారు. నెక్స్ట్ సండే తన హారర్ స్టోరీని నేను అప్లోడ్ చేస్తున్నాను. అమ్మాయిలకే కాదు అబ్బాయిలకి కూడా దయ్యాలు కనిపిస్తాయి. ఈ సండే తన స్టోరీతో మళ్ళీ మీ ముందుంటాను. అప్పటి వరకు బాయ్ బాయ్.